హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మన ట్రిప్లో డే 2. సో అర్లీ మార్నింగ్ అయితే ఈరోజు అద్భుతమైన సన్ రైజ్ అయితే చూసాం మా హోటల్ నుంచి. సో మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను ఆ సన్ రైజ్ ఎంత బాగుందైతే. యాక్చువల్లీ సన్సెట్ నేను అంత చూడలేకపోయాం, కానీ యాక్చువల్లీ క్లౌడ్స్ వల్ల ఈరోజైతే అద్భుతమైన సన్ రైజ్ అయితే చూసామన్నమాట. సో ఇప్పుడు 7:30 కల్లా మాకు హోటల్లో బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు. సో ఇప్పుడు అందరం 7:30 లోపే అందరం అయితే రెడీ అయిపోయాం. మా చిన్న పాప, మా హస్బెండ్ అయితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా పెద్ద పాప ప్యాకింగ్ అంతా చేసేసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మన ట్రిప్ వచ్చేసేసి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. అండ్ అక్కడి నుంచి ఇంకొక టెంపుల్ ఉందండి, శివుడి టెంపుల్. అద్భుతమైన టెంపుల్. శివుని తలపైన గంగమ్మ నాట్యం చేస్తూ అద్భుతమైన శిల్పాలు అయితే ఉన్నాయంట. సో ఆ టెంపుల్ పేరు నాకు నోరు తిరగట్లేదండి, అనవసరంగా చెప్పి నేను ఎందుకు మీతో మాటలు పట్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఆ పేరుని కనుక్కొని ప్రొనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడైతే మనము తిరువనంతపురంకి బయలుదేరుతున్నాము. పదండి వెళ్దాము. మీకు ముందు చెప్పినట్టు అర్లీ మార్నింగ్ 5:45 బిట్వీన్ 6 మధ్యలో అయితే మేము ఇప్పుడు చక్కగా మా హోటల్లోని పైన ఫ్లోర్ అంటే 4th ఫ్లోర్కి అయితే వచ్చి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు కూడా చాలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి ఐ థింక్, కానీ సూర్యభగవానుడు మనల్ని డిసప్పాయింట్ చెయ్యడం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పలేకపోతున్నాను. నిన్న సన్సెట్ అయితే ఎంత ట్రై చేసినా కూడా మనకి అవ్వలేదన్నమాట. అంటే ఉంది, చాలా బాగుంది, చాలా పెద్దగా వచ్చింది సూర్యుడు. కాకపోతే ఏంటంటే లైక్ మనకి చాలా మేఘాలు ఉండటం వల్ల ఏంటంటే సూర్యభగవాన్ని కప్పేశారన్నమాట. కానీ ఇప్పుడైతే చూడండి సన్ రైజ్ అవుతుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో చూడండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:19. ఈరోజు డేట్ వచ్చేసి 23వ తారీఖు సెప్టెంబర్ 2025. ఎంత అద్భుతంగా సన్ రైజ్ అవుతుందో చూడండి. సూపర్బ్ అండి. మనం ఆల్మోస్ట్ 40 మినిట్స్ వెయిట్ చేసాము, అయితేను వర్తే అనమాట మనం వెయిట్ చేసినందుకు. ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది కదా సన్ రైజ్. అలా వస్తూ ఉంటే సూర్యభగవానుడు ఆ మేఘాల మధ్యలో నుంచి, సముద్ర అలలలో నుంచి అలా పైకి లేస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది కదా. ద బెస్ట్ మూమెంట్ అనమాట. నేను ఎప్పుడు ఇంతవరకు సన్ రైజ్ చూడలేదు. లాస్ట్ టైం అంటే ఒక 10 years బ్యాక్ కన్యాకుమారి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ సన్ సెట్ అయితే చూశాను, సన్ రైజ్ చూడలేకపోయాను. ఈసారి సన్ రైజ్ చూశాను, సన్సెట్ చూడలేకపోయాను. కానీ ఫైనల్గా 2 అయితే నా లైఫ్లో చూశాను. బ్యూటిఫుల్ సన్ రైజ్ అండి, అసలు మాటలే లేవు నాకైతే చెప్పడానికి. ఇలా లైక్ వీడియోలోనే మీకు ఎంత అద్భుతంగా ఉంటే ఇంకా లైవ్లో నేను నిల్చొని చూస్తున్నప్పుడు ఇంకా ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఆ సముద్రంలో నుంచి నిద్ర లేచి అలా పైకొస్తున్నాడా సూర్యభగవానుడు అన్నట్లుంది. ద బ్యూటిఫుల్ మూమెంట్ అయితే నేను క్యాప్చర్ చేశాను అనిపించింది. ఐ థింక్ మీ అందరికీ కూడా నచ్చింది కదా. సో ఇప్పుడు మనమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం పదండి. బ్యూటిఫుల్ సన్ రైజ్ తర్వాత ఇప్పుడైతే మనము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇదే నేను ఫస్ట్ టైం రెస్టారెంట్లోకి లోపలికి రావటం. రెస్టారెంట్ అయితే అదిరిపోయింది చూడండి, ఎంట్రన్స్ సూపర్బ్గా ఉంది. బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సూపర్బ్ ఉంది. అండ్ ఎంట్రన్స్ అయితేనే నాకు చాలా చాలా నచ్చింది. వావ్, వాట్ ఏ లైటింగ్ అండ్ ఆల్, సూపర్ కదా, చాలా బాగుంది. అండ్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. సో ఇప్పుడైతే మెనూ ఏముందైతే తెలియదు, కానీ వెళ్దాం పదండి. మేమే ఫస్ట్ వచ్చామన్నమాట అందరికంటే. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా 6:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని వెళ్దాము. కొంచెం లంచ్ లేట్ అయినా అండ్ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో తెలియదు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని బయలుదేరదామని స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఆల్రెడీ హైవే మీద ఉన్నామండి. ఇప్పుడు మనము తిరువనంతపురము అంటే అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయానికి అయితే బయలుదేరామండి మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రపంచంలోనే రిచెస్ట్ గాడ్ అని పేరు తెచ్చుకున్నారు. అంతేకాదండి, ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సో ఇంత అద్భుతమైన ఆలయ చరిత్రనైతే ఇప్పుడు మనము తెలుసుకుందామండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే చాలా హిస్టరీ ఉంది.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ప్రాపర్ హిస్టరీ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి వారి గుడి దగ్గర మొబైల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే అసలు ఎలో చేయరు. కాబట్టి మనల్ని షూట్ చేయనిస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ అయితే మనము అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ చరిత్రనైతే తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయము, కేరళ. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశం, కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురంలో ఒక హిందూ దేవాలయము. అనంత పద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగి అంతము లేనివాడని అర్థము. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతోంది. మలయాళం, తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ద సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువదించబడి ఉంది. ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండింటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడి ఉంది. ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఈ ఆలయం మనకి కనిపిస్తుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయము దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతూ ఉంది. వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరువత్తూరులోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపమని భావిస్తారు. ప్రధాన దైవం పద్మనాభ స్వామి అనంత శయన భంగిమలో అనంతమైన పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. ఆలయ చరిత్ర. ట్రావెన్కోర్ రాజకుటుంబ వంశానికి చెందిన వారు, అలాగే కులశేఖర్ సన్యాసి ఆళ్వాల్ సంతతి వారు ఈ ఆలయం శ్రీ మహావిష్ణు 108 దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థము. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం అంటే ప్రస్తుతం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచ సరస్సుల్లో పద్మతీర్థములో స్నానము చేసినట్లు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తోంది. 6వ శతాబ్దము మరియు 9వ శతాబ్దము, సామాజిక శకం 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం కూడా జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధి త్రివన్ట్రూర్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్పబడుతోంది. సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం అని కూడా అర్థం వస్తోంది. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు కూడా వచ్చింది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని పట్టువిట్టల్, పిల్లమార్ అనే నాయకుర్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోనికి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయములోని శంఖాన్నే తమ రాజధానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురానికి 1568లో నిర్మించారు. ఆలయములో మూల విరాట్ను 1208 సంవత్సరములో సాల గ్రామముతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి 3 ద్వారాల గుండా చూడాలి. అది ఆదిశేషునిపై పవళించినట్లు ఈ విగ్రహం మొదట ద్వారం గుండా తిలకిస్తే, తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు 3వ ద్వారం ద్వారా చూసి పాదాన్ని దర్శించే భాగ్యం మనకి లభిస్తుంది. ఆలయ గర్భగృహములో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి
అనంత శయనమైన భంగిమలో ఆదిశేషుడి తలపం మీద యోగ నిద్రలో ఉంటాడు. ట్రావెన్కోర్ మహారాజా తనకు తానే పద్మనాభ దాసుడిగా నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ఈ ఆలయములోనికి ప్రవేశం అని ప్రకటించబడి ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రాధరణ కూడా చెయ్యాలని ఇక్కడ నియమాన్ని పెట్టారు. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళవంశ బ్రాహ్మణ ఋషి దివాకర ముని సారథ్యములో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. విష్ణు భక్తుడైన దివాకర ముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడట. ఆ బాలుని ముఖ వర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యముతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోగలనని అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యముతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు దివాకర ముని పూజా సమయములో సాలగ్రామాన్ని ఆ బాలుడి నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందుకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడట. ఈ సంఘటనతో దివాకర మునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమయ్యి తీవ్ర మనోవేదనకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్య బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేలకు ఒరిగి శ్రీ మహావిష్ణువు ఆదిశయునిగా ఉన్న రూపంలో కనిపించాడట. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అన్న గ్రామం వద్ద, పాదములు తిప్పావూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాత్రులు దర్శించటం కష్టమని కనివిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకొన్నాడట. ముని విన్నపాన్ని మన్నించి స్వామి ప్రస్తుత రూపంలో కనిపిస్తున్నట్లుగా ఆ విగ్రహాన్ని తెచ్చి అనంత పద్మనాభను స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించినట్లు ఒక కథ. ఆలయ నిర్మాణం అంచెల అంచెలుగా జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 5వ శతాబ్ద కాలములో చెరుమాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయములోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అనంతరం సామాజిక శకం 105వ సంవత్సరములో స్థానిక పాలకులు ఆలయ ప్రకారం నిర్మించారని తెలుస్తోంది. ఆ తరువాత సామాజిక శకం 1335, 1384 సంవత్సరం మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీ వీర మార్తాండవర్మ అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇతని హయాంలో సామాజిక శకం 1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి 6 మాసాలకి ఒకసారి ఈ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. సామాజిక శకం 1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. 1461లో ఒక రాతిపై వట్టకల్ మండపం నిర్మాణం జరిగినట్లు కూడా ఇక్కడ తెలుస్తోంది. అనంత పద్మనాభుడి సంపద ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డికాసుల వాడు. ఈ మధ్య కాలంలో కేరళ తిరునంతపురములోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయటపడిన అనంత సంపదతో వజ్రాలు, వైఢూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబడింది ఈ దేవాలయము. 2వ స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు 2వ స్థానంలో కొలువుతీరి ఉన్నాడు. ఇంకా బయటపడవలసిన సంపద ఎంతో ఉందని
పూర్తి స్థాయిలో సంపదనంతటినీ లెక్కించాల్సి ఉంది అని, ఆలయములో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరచి చూసిన పాపాన పోయినవారు ఎవరూ లేరు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద ఉంచుకున్నారని తెలుస్తోంది. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితీర్ తిరువన్నాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖుగా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గుడిలో పెట్టాలని టిపి సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా, సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాలిగలలోని అనంత సంపదలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు 5 నేల మాలిగలోని సంపద మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గదిని తెరవాల్సి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాగి ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవత ప్రతిమలు, కిరీటాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, ఎన్నో బస్తాల కొద్దీ వెండి నాణేలు, దాదాపు 2000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయుల కాలము నాటి నాణేలు, ఈస్ట్ ఇండియా కాలము నాటి నాణేలు, నెపోలియన్ బోర్డుపాటే కాలం నాటి నాణేలు బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేకాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో కూడా ఇక్కడ కనిపించాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు ఇక్కడ మనకి వెలుగు చూశాయి. ఈ సంపద బయటపడిన ఇంత పెద్దది అయిన ముఖ్యమైన 6వ గది తెరవాల్సి ఉంది. ఈ ఆస్తులు అన్నీ పద్మనాభ స్వామి వారికి చెందినవి. చాలా కాలం పాటు ట్రావెన్కోర్ కుటుంబం నేతృత్వంలో ట్రస్టు నియంత్రణలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జూలై 2020 నుండి ఆలయ నిర్వహణకు న్యాయకత్వం వహించే బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజ కుటుంబం భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది. పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని చూసే సుందరరాజన్ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని మరలించాయి. సో ఇదండి మన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి అత్యద్భుతమైన ఆలయ చరిత్ర. మరి ఉంటానండి. సో ఈరోజు అంటే 23వ తారీఖు మనకి నవరాత్రుల్లో 2వ రోజు. సో అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా దర్శనమైంది. కాకపోతే ఏంటంటే నేనంత సాటిస్ఫై అవ్వలేదు. రీజన్ ఏంటంటే లైక్ 12 o'clock క్లోజింగ్ అనమాట. 11:45 to 12 15 minutes దర్శనం టైమింగ్ ఉంది. అండ్ స్వామివార్లకి ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కడ కూడా యూజ్ చేయరు. అండ్ స్వామివారు వచ్చేసి 18 అడుగులు ఉంటారు. అలాగే 18 అడుగులు ఇట్లా పొడవు ఉంటారు. ఇట్లాగా తర్వాత 6 అడుగులు ఇలా ఎత్తుంటారు స్వామివారు. కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు స్వామివారిది డైరెక్ట్గా అంటే చాలా దగ్గరగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ 8 to 8:30 బిట్వీన్ వస్తే కనుక 500 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. కానీ స్వామివారిని చాలా దగ్గరగా చూడవచ్చు. అంటే వెరీ క్లోజ్ అయితే 500 రూపీస్ టికెట్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి ఈవినింగ్ 5 o'clock కూడా సేమ్ అలాగే 500 రూపీస్ తీసుకుంటే ఫస్ట్ లైన్లో నిల్చొని మనము స్వామిని చూడొచ్చు. లేదు అంటే కూడా స్వామివారి దగ్గరగా పంపిస్తారు. 500 రూపీస్ ఏంటంటే చాలా నియర్ బై అనమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంది. అదేంటంటే ఫస్ట్ 500 ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత బ్యాక్ సైడ్ ఉంచుతారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అనంత పద్మనాభ స్వామి గుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మొబైల్స్, స్మార్ట్ వాచెస్, కార్ కీసు ఏవి కూడా తీసుకొని రావద్దు. ఆడపిల్లలు అయితే
ఖచ్చితంగా లంగా జాకెట్ వేసుకొని రండి. ఎందుకంటే మీరు షరారా వేసుకున్నా ఏం వేసుకున్నా దే కన్సిడర్ యాజ్ ఏ ప్యాంట్ అనమాట. ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోరు. పంచ కట్టుకోమంటారు. మళ్ళీ మనం టవల్ అదంతా కొనుక్కొని కట్టుకోవాలి. ఇలా కాకుండా అనంత పద్మనాభ స్వామి గుడికి ముఖ్యంగా అయితే ఆడవాళ్ళు ఖచ్చితంగా చీర కట్టుకోండి, మగవాళ్ళు పంచ కట్టుకోవాలి. ఆడపిల్లలు కూడా చక్కగా లంగా జాకెట్, స్లీవ్లెస్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ చాలా అంటే డిఫరెంట్ అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఏంటంటే మనకి బ్రేక్ ఇస్తున్నారు స్వామికి. అవి కంపల్సరీగా మనం సర్చ్ చేసుకుని రావాలి. ఎనీవే నా వ్లాగ్లో మీకు టెంపుల్ టైమింగ్స్ అంతా కూడా ఇన్ఫామ్ చేస్తాను. రెండో రోజు అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే చాలా బాగైంది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి జటాయి వెళ్తున్నాము. అండ్ అక్కడి నుంచి ఇంకొక శివ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో రెండో రోజు చాలా 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 బాగా స్వామివారి దర్శనం అయితే జరిగింది. అనంత పద్మనాభ స్వామి దేవస్థానము, కేరళ.